గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ ఇంతకుముందు మొత్తం చెత్త ఉండేది. ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు. అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారేంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు సార్. ఇప్పుడు సార్ దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మా జీవనోపాధి ఏమీ లేదు, మాకు ఏదన్నా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నామంటే ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు. కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు. అందుకని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి, పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు న్యాయం చేస్తుంటేనేమో ఇంతకుముందు మేమందరం ఇలాగే బాధపడి మీ దగ్గర వచ్చి కూడా చాలామంది దగ్గర వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర వెళ్ళి మేము అందరికీ న్యాయం అడిగాం, సార్ మాకు ఏదో న్యాయం చేయండి అని. కానీ అప్పుడు ఒక్కళ్ళు కూడా మాకు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సార్ వచ్చి మాకు న్యాయం చేస్తుంటే మాత్రం ఈ స్థలం గురించి ఇప్పుడు ఆయన మీద లేనిపోని మాటలన్నీ చెప్తున్నారు. ఇంతకుముందు మళ్ళీ ఇంత చెత్త ఉన్నప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా, మీరు ఎలా ఉంటున్నారు, అప్పుడు ఈ స్థలం గురించి ఎందుకు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదు కదా, అదేదో అప్పుడు పట్టించుకోవాల్సింది కదా. జనాలందరూ ఆరోగ్యం చెడిపోతుందని అప్పుడు ఎవ్వరు పట్టించుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి బాధేస్తుంది. ఇక్కడికి నిన్న వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి చెడు ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ఇది నిరుపయోగంగా ఉన్న ఒక ప్రాంతాన్ని, ఒక డంపింగ్ యార్డ్ని మేము రోడ్డు పక్క నుంచి వెళ్తుంటేనే చాలా చెడు వాసన వచ్చేది. అలాంటప్పుడు చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడి ఉంటారు. ఇలాంటి ఉపయోగం లేని ఒక ప్రాంతాన్ని మా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతో, ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం నిధులు కాదు, సొంత ఖర్చులతో ఇదంతా క్లీన్ చేయించి ఒక 100 మంది కుటుంబాలు అండగా నిలబడి 100 మంది కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ షాపులు అనేవి నిర్మిస్తుంటే బోడే ప్రసాద్ గారి మీద అబాండాలు వేయడం చాలా తప్పు. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని నేను ఇప్పుడు పోషించుకుంటున్నానంటే కేవలం బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారి దయ వల్లే నా కుటుంబం పోషించుకుంటున్నానంటే. నాకు అక్కడ రైతు బజార్లో ఒక షాప్ ఇచ్చి అమ్మ నువ్వు బ్రతుకు, నీ పిల్లల్ని పోషించుకో అని ఇచ్చారు. నేనే ఒక ఎగ్జాంపుల్. ఏంటంటే మరి గత 5 సంవత్సరాలు మరి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశం మొక్కలతో నిండిపోయి పిచ్చి చెట్లతో నిండిపోయిందిగా. మరి మీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఉపయోగకరమైన విషయాలు చేశారు? ఏ ఉపయోగం చేశారు మీరు 5 సంవత్సరాల్లో? అది ఖాళీగా ఉంది. ఎమ్మెల్యే గారు కుటుంబాలు అభివృద్ధి చెందడం కోసం, మహిళలు అభివృద్ధి చెందడం కోసం ఏదో మగవారికి చేదోడు వాదోడుగా ఉంటారని ఒక్కొక్క షాప్ ఇచ్చారు. అంతేగాని ఎమ్మెల్యే గారికి ఎవ్వరు ఏ డబ్బులు ఇవ్వట్లేదు. అందరం కష్టపడుకుని బతుకుతున్నాము. ఆ షాప్ వల్ల నెలకు మాకు ఏదో ఒక 10,000 వస్తున్నాయి, మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం. అది కూడా శాశ్వతమైన షాపులేం కాదు. రేపొద్దున గవర్నమెంట్ తీసేయమంటే తీసేయాల్సిందే. అది ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారిది కాదు, ఇది ప్రసాద్ గారిది కాదు. మరి మీరు దేవుడి మాన్యం లీజుకి ఇచ్చారు కదా, మరి లీజు టైం అయిపోయినా మీరు గవర్నమెంట్కి ఎంత మటుకు ఎందుకు అప్పచెప్పలేదు? మరి గవర్నమెంట్కి అప్పచెప్పేయాలి కదా. మరి మీరు అంతా ఆక్రమించుకున్నారు. మరి ఏ రోజన్నా పేద ప్రజలకి ఇచ్చారా? మీరు ఇదిగోండి ఈ షాప్ పెట్టుకోండి, మీరు బతకండి అని ఏ రోజన్నా మీరు పేద ప్రజలకు అవకాశం ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మీరు కుళ్ళుకుంటున్నారు అంతే. ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలని చూస్తున్నారు అంతే. మీరు ఇలాంటి విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.